హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఏఐని యూజ్ చేసుకొని ఒక వీడియో జనరేట్ చేయాలంటే మనకు 4 to 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు స్టోరీ జనరేట్ చేయాలి, తర్వాత ఇమేజెస్ జనరేట్ చేయాలి, తర్వాత ఇమేజెస్ నుంచి వీడియోస్ కన్వర్ట్ చేయాలి, అండ్ ఫైనల్గా ఎడిటింగ్ చేయాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే మనకు ఫైనల్గా ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో కానీ ఈ స్టెప్స్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి డైరెక్ట్ వీడియో జనరేట్ అయ్యే ఏఐ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఇది యానిమేషన్ స్టోరీస్, కార్టూన్ స్టోరీస్ క్రియేట్ చేసే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ నుంచి వీడియో జనరేట్ చేయాలంటే మనకు app.ltx.studio అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్పుట్ యువర్ కంటెంట్ అని వస్తుంది. దీంట్లో మనకు ఇది ఇంగ్లీష్ కంటెంట్ని తీసుకొని మనకు ఇంగ్లీష్లో ఒక వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ డెవలప్ కంటెంట్ విత్ ఏఐ అని ఉంది. సో ఇన్పుట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫుల్ స్క్రిప్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ట్రెజర్ హంట్ ఇన్ ఫారెస్ట్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు యాడ్ వాయిస్ ఓవర్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్లో ఏంటంటే ఏఐ అనేది ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది. జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాము, దాంట్లో ఎలాంటి స్టోరీ అయితే ఇవ్వలేదు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ను బేస్ చేసుకొని కంప్లీట్ స్టోరీ అయితే క్రియేట్ చేస్తుంది. సో చూడండి, మనం ఇచ్చిన ఒక ప్రాంప్ట్ను బేస్ చేసుకొని మీకు ఒక స్టోరీ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ మీకు అడ్వెంచరు, మిస్టికల్ ఫారెస్ట్ ఇట్లా చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు క్యారెక్టర్ డిజైనింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో, మీరు లాంగ్ ఫామ్ కంటెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే 1:1 కంటెంట్ చేయాలనుకుంటున్నారా, 9:16 కంటెంట్ చేయాలనుకుంటున్నారా. సో ఈ స్టోరీలో మీకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ క్యారెక్టర్ పైన క్లిక్ చేసేసి మీరు క్యారెక్టర్ నేమ్ ఇవ్వచ్చు. సో దీనికంటే ముందు ఇక్కడ మనకు వీడియో స్టైల్ ఉంది. వ్యూ పైన క్లిక్ చేస్తే మీరు వీడియో ఏ స్టైల్లో కావాలి, ఫిల్మ్లోనా, యానిమీలోనా, 3D కార్టూన్లోనా, కలర్లోనా, స్క్రైబ్లోనా, బూస్ట్లోనా. సో దేంట్లో కావాలనుకుంటున్నారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3D కార్టూన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3D కార్టూన్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు క్యారెక్టర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు బూస్ట్ అంటే రియలిస్టిక్లో పెట్టాం కాబట్టి మనకు రియలిస్టిక్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 4 క్యారెక్టర్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ స్టోరీ ఏమవుతుందంటే ఇమేజ్ ప్రాంప్ట్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే స్టోరీని చిన్న చిన్న ప్రాంప్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, స్టోరీ అనేది సీన్స్గా బ్రేక్ డౌన్ అయింది. సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇట్లా డివైడ్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు స్టోరీకి ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇట్లా మీకు ప్రతి ప్రాంప్ట్కి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు ఇమేజెస్ అన్నీ జనరేట్ అవుతాయి. సో ఇట్లా మనకు ప్రతి సీన్కి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో షేర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్ ఫెయిల్ టు జనరేట్ అని ఉంటుంది. రీటైప్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మిగతా ఏవైతే ఇమేజెస్ జనరేట్ కాలేదో ప్రాపర్గా అవన్నీ మళ్ళీ రీజనరేట్ అవుతాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఇంకేమైనా మీరు సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన ఆస్పెక్ట్ రేషియోలు చేంజ్ చేసుకోవచ్చు, స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, క్యాస్ట్ అంటే మన క్యారెక్టర్స్ని చేంజ్ చేయొచ్చు, సౌండ్ ట్రాక్, వాయిస్ ఓవరు. సో ఇట్లన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు స్టోరీ అనేది ప్రివ్యూ అవుతుంది. అంటే మనకు స్టోరీ ఎట్లా క్రియేట్ అయింది, వాయిస్ ఓవర్ ఎట్లా క్రియేట్ అయింది, సో ఇమేజెస్ ఎట్లా క్రియేట్ అయింది, కంప్లీట్గా మనకు ప్రాసెస్ అయితే ప్రివ్యూ అవుతుంది. ప్రివ్యూలో చెక్ చేసుకోవచ్చు. సో ప్రివ్యూలో చెక్ చేసుకొని మనం ఏదైనా మాడిఫై చేయాలి అనుకుంటే, అంటే ఇమేజెస్ కానీ ఏదైనా ట్రాక్స్ కానీ మార్చాలనుకుంటే ప్రివ్యూలో చూసుకొని మనం మార్చుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇక్కడ మనము ఇమేజెస్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, సీన్స్ కానీ, ప్రాంప్ట్స్ కానీ ఏం జనరేట్ చేయలేదు. జస్ట్ ఒక ఐడియా ఇచ్చామంతే. ట్రెజర్ హంట్ అని జస్ట్ ఒక నేను టైటిల్ ఇచ్చాను. సో టైటిల్ను తీసుకొని మొత్తం ఒక స్టోరీ అయితే జనరేట్ చేసింది. స్టోరీ జనరేట్ చేసిన తర్వాత సీన్స్గా బ్రేక్ డౌన్ చేసేసి ప్రతి సీన్కి రిలేటెడ్ ఇమేజెస్ని క్రియేట్ చేసింది అండ్ వాయిస్ ఓవర్ యాడ్ చేసింది. ఇట్లా ఈ వెబ్సైట్ A to Z ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తుంది.
సో చూడండి మనకు టోటల్ 1 minute 29 seconds స్టోరీ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తున్నాను. In the attic, memories linger like dust in the air, sparking the flame of adventure. సో మనకు ఇమేజెస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ స్టోరీ కానీ చాలా బాగా జనరేట్ అయింది. సో మీకు జనరేట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ పైన ఇక్కడ స్టోరీ బోర్డ్ వీడియో పైన MP4లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వీడియో పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూడొచ్చు. In the attic, memories linger like dust in the air, sparking the flame of adventure. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఎక్కడ వాటర్ మార్క్ అయితే ఉండదు. సో మనం ఈజీగా ఇలాంటి వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి కాపీరైట్ అయితే రాదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయడానికి ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, LTX.studio. సో దీంట్లో మనకు డ్యూరేషన్ అనేది మనం స్టోరీని బట్టి పెరుగుతూ ఉంటుంది. సో స్టోరీ క్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ AI వెబ్సైట్.